కడప జిల్లాలో మైనర్ యువతి వైష్ణవి హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఇంటర్ చదువుతున్న వైష్ణవి సోమవారం ఉదయం కాలేజ్ కని వెళ్లి శవమై కనిపించింది. గండికోటలో ఒంటిపై అర్ధనగ్న దుస్తులతో వైష్ణవి మృతదేహం దొరికింది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టి ఫైనల్ గా వైష్ణవి హత్య కేసును ఛేదించారు. ఆమెను చంపిన హంతకులెవరో తేల్చేశారు పోలీసులు. వైష్ణవి సొంత అన్న బ్రహ్మయ్య, కజిన్ బ్రదర్ కొండయ్య వీరిద్దరే వైష్ణవిని అతి దారుణంగా పిడుగుతులు గుద్ది చంపేశారు. నిజానికి ఈ ఇద్దరు గత 3 నెలల నుండి వైష్ణవిని చంపాలని ప్లాన్ చేస్తూ అందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం, వైష్ణవి తన కులం కాని వాడైన లోకేష్ ని ప్రేమించింది. అది వైష్ణవి టోటల్ ఫ్యామిలీకి నచ్చలేదు. అందుకే నువ్వు ఆ లోకేష్ తో తిరగద్దని ఎన్నోసార్లు వైష్ణవికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇద్దరి ప్రేమ విషయం ఇటు వైష్ణవి టోటల్ ఫ్యామిలీకి, అటు లోకేష్ ఫ్యామిలీకి తెలుసు. అయినా ఈ ఇద్దరు తమ ప్రేమని కొనసాగించారు. దీంతో వైష్ణవి తమ కులం కాని వాడితో తిరుగుతూ తమ పరువు తీస్తుందని అన్న బ్రహ్మయ్య తన కజిన్ బ్రదర్ అయిన కొండయ్యకు చెప్పి అలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్న వైష్ణవిని చంపేయాలి అని ఇద్దరు అనుకున్నారు. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు అవకాశం కోసం చూస్తూ ఉండగా వైష్ణవి తనకు తెలియకుండానే ఈ అన్నలిద్దరికి ఆ అవకాశం ఇచ్చింది. లోకేష్ ని కలవాలని తన తల్లి ఫోన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ నుండి ప్రియుడు లోకేష్ తో చాటింగ్ చేసింది. జూలై 14న ఇద్దరం టూరిస్ట్ స్పాట్ అయిన గండికోట దగ్గర కలుద్దామని ప్రియుడు లోకేష్ కి మెసేజ్ చేసింది. అందుకు లోకేష్ కూడా సరే అన్నాడు. అయితే ఈ వైష్ణవి తను లోకేష్ తో చేసిన చాటింగ్ ని డిలీట్ చేయలేదు. ఫోన్ తన అమ్మదే అయినా ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడదు అన్న నమ్మకమో, లేక తన తల్లి ఫోన్ ఇంకెవరు చూడరు అన్న ధైర్యమో కానీ తను లోకేష్ ని కలవాలని చేసిన చాటింగ్ ఏం డిలీట్ చేయలేదు. ఆ తర్వాత నార్మల్ గా ఆమె కాలేజీకి వెళుతూ ఉంది. అయితే ఇక్కడే వైష్ణవి అంచనాలు తప్పాయి. ఆమె లోకేష్ తో చేసిన చాటింగ్ ఆమె సొంత అన్న బ్రహ్మయ్య చూశాడు. అప్పటికే వైష్ణవిపై పగతో ఉన్న అన్న ఆమె ప్రతి మూమెంట్ ని చాలా కాలం నుండి గమనిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే వైష్ణవి తన తల్లి ఫోన్ తో చాలా సేపు యూజ్ చేయటం చూశాడు. అందుకే చెల్లి తల్లి ఫోన్ అక్కడ పెట్టి వెళ్లిపోగానే ఆ ఫోన్ ని చెక్ చేశాడు. అప్పుడే అతనికి వైష్ణవి లోకేష్ తో ఇన్స్టాగ్రామ్ లో చేసిన చాటింగ్ కనిపించింది. అందులో ఈ ఇద్దరు జూలై 14న కలుసుకోవాలి అనుకున్నారని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే విషయాన్ని కొండయ్యకు చెప్పాడు. దీంతో ఇద్దరు ఇదే వైష్ణవిని చంపేందుకు సరైన సమయం అనుకున్నారు. పనిలో పనిగా లోకేష్ ని కూడా వేసేద్దాం అనుకున్నారు. అందుకే ఈ ప్రేమికులిద్దరూ కలుసుకునే ముందు రోజే ఇద్దరు ఆ గండికోట దగ్గరకు వెళ్లారు. వాళ్లను చంపటానికి కావలసినవన్నీ అక్కడ సిద్ధం చేసుకొని వైష్ణవిని చంపటానికి అనువైన ప్రదేశం కూడా చూసుకొని వెతుక్కొని ఇంటికి వచ్చారు. ఆ నెక్స్ట్ డే ప్లాన్ ప్రకారం వైష్ణవి లోకేష్ తో గండికోటకు వెళ్లటం గమనించి వారికి తెలియకుండా వాళ్ళని ఫాలో అయ్యారు. ఇక అవకాశం చూసుకొని లేపద్దాం అనుకుంటూ ఉండగా సడన్ గా లోకేష్ కి తన మామ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నువ్వు వైష్ణవితో గండికోటకు వెళ్లిన విషయం వైష్ణవి అన్న సురేంద్రకు తెలిసింది. అతను గండికోటకు బయలుదేరాడు. అందుకే నువ్వు వెంటనే ఇంటికి వచ్చి అని చెప్పాడు. వైష్ణవి ఆ రోజు కాలేజీకి వెళుతున్నారని చెప్పి లోకేష్ తో గండికోట దగ్గరకు వచ్చింది. దీంతో కాలేజ్ మేనేజ్మెంట్ వైష్ణవి కాలేజీకి రాలేదని ఆమె ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎంక్వైరీ చేసిన సురేంద్ర ఈ ప్రేమికులిద్దరూ గండికోటకు వెళ్లారని తెలుసుకొని వాళ్ల కోసం బయలుదేరాడు. ఇక మామ ఆ విషయం చెప్పడంతో వెంటనే లోకేష్ వైష్ణవిని తీసుకొని బయలుదేరాడు. అయితే వైష్ణవి గండికోట ముఖద్వారం దగ్గర దిగిపోయింది. కారణం, తను ఇంట్లో వాళ్ళకి కాలేజ్ కని చెప్పి వచ్చింది. అందుకే ఆమె లోకేష్ తో నేను ఇక్కడే కొద్దిసేపు ఉండి కాలేజ్ అయిపోయే టైంకి ఇంటికి వెళతా అంది. ఇప్పుడే ఇంటికి వెళ్తే ఇంట్లో అందరికి నాపై అనుమానం వస్తుంది. అందుకే నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళిపో అనటంతో సరే అన్న లోకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా లోకేష్ వెళ్లటం వల్లే అతను బ్రతికిపోయాడు. లేదంటే ఈ అన్నలిద్దరూ లోకేష్ ని కూడా చంపేసి ఉండేవారు. అయితే ఇదంతా దూరం నుండి గమనిస్తున్నారు వైష్ణవి అన్నలిద్దరూ. అలా లోకేష్ వెళ్లిపోయాక ఆ గండికోట దగ్గర తిరుగుతున్న వైష్ణవిని ఇద్దరు వెంబడించారు. ఆ లోకేష్ మిస్ అయితేనేమి, వైష్ణవిని మాత్రం వదలకూడదని ఆమె వెంట పడ్డారు. దీంతో ఆమె పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇద్దరు ఆమెను పట్టుకొని ఆమె వద్దన్నా వినకుండా ఆమె బట్టలు చింపుతూ ఆమె ఒంటిపై పిడుగుతులు గుద్దారు. అన్నా నన్ను వదిలేయండన్నా అని ఆమె ఎంత బ్రతిమాలినా ఏడ్చినా వినకుండా వైష్ణవిని అలా గుద్దుతూ ఆమె లివర్, పేగులు, అంతర్గత అవయవాలలో రక్తస్రావం అయ్యి చనిపోయేలాగా గుద్దారు. ఆ తర్వాత ఆమె శవాన్ని తీసుకువెళ్లి గండికోట రంగనాథ స్వామి ఆలయం వెనుక ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు. ఆ తర్వాత ఏం చేయని వాళ్ళలా ఇంటికి వచ్చారు.
అయితే కాలేజ్ కని వెళ్లిన వైష్ణవి సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు వైష్ణవి కోసం వెతుకుతూ ఆమె ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోట ప్రాంతంలో తిరిగిందని, ఈ ఇద్దరు ఆ రోజు గండికోటలో కలుసుకున్నారని టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో అనుమానంతో పోలీసులు లోకేష్ ని అదుపులోకి తీసుకొని ఆమెను ఏం చేశావో చెప్పమన్నారు. అయితే అందుకు లోకేష్ నేను వైష్ణవిని ఏమీ చేయలేదని, జరిగింది మొత్తం చెప్పి ఆమెను గండికోట ముఖద్వారం దగ్గర వదిలి ఇంటికి వచ్చేశానని, అంతకు మించి తనకేం తెలియదని చెప్పాడు. ఈలోగా వైష్ణవి హత్య చేయబడిందని తెలిసింది. దీంతో వైష్ణవి ఫ్యామిలీ మొత్తం లోకేష్ నే మా అమ్మాయిని చంపేసి ఉంటాడంటూ అతనిపై ఆరోపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఫైనల్ గా లోకేష్ వైష్ణవిని చంపలేదని తేల్చారు. ఆ తర్వాత వైష్ణవి అన్న సురేంద్రపై అనుమానంతో అతన్ని కూడా విచారించారు. అయితే అందుకు ఫ్యామిలీ మొత్తం రివర్స్ అయ్యారు. సొంత అన్న చెల్లిని అర్ధనగ్నంగా చేసి చంపుతాడా అన్నారు. ఇక సురేంద్రనే హత్య చేశాడన్న సాక్ష్యాలు లభించకపోవడంతో పోలీసులు హత్య జరిగిన రోజు అక్కడ ఉన్న వారి ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేశారు. ఆ రోజు ఎవరెవరు అక్కడ ఉన్నారని ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఆ రోజు 70 మంది వరకు ఆ గండికోటకు వచ్చినట్లు తెలుసుకున్నారు. అయితే వారిలో ఈ బ్రహ్మయ్య, కొండయ్యలు కూడా ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఈ ఇద్దరి ఫోన్ సిగ్నల్స్ హత్యకు ముందు రోజు కూడా ఆ ప్రదేశంలో ఉన్నట్లు గుర్తించారు. పైగా వైష్ణవి శవాన్ని మొదట గుర్తించింది కొండయ్యనే. ఆమె ముళ్ల పొదల్లో ఉన్నట్లు పోలీసులకు అతనే చెప్పాడు. కారణం అతనే అక్కడ పడేశాడు కాబట్టి ఈజీగా ఆ ప్లేస్ లో ఆమె శవం ఉందని తెలిసే వెంటనే పోలీసులతో వెతుకుతున్నట్లు నటించి వైష్ణవి శవం ముళ్ల పొదల్లో ఉందని చెప్పాడు. అయితే మొదట ఆ విషయాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోకపోయినా వీరి సిగ్నల్స్ హత్య జరిగిన ప్రదేశంలో ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తామిద్దరం కలిసి వైష్ణవిని చంపేశామని అంగీకరించారు. ఈ అన్నలిద్దరి చాటింగ్స్ కూడా బయటపడ్డాయి. అందులో ఈ ఇద్దరు వైష్ణవి హత్యకు ప్లాన్ చేసినట్లుగా తేలింది. వైష్ణవి మా కులం కాని వాడితో తిరుగుతూ మా కుటుంబ పరువు తీస్తుందని ప్లాన్ చేసి ఆమెను చంపేశామన్నారు ఇద్దరు. ప్రస్తుతం ఈ ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిద్దరిని మరింతగా విచారిస్తున్నారు పోలీసులు. వైష్ణవి హత్యలో ఈ ఇద్దరి ప్రమేయమేనా లేక వైష్ణవి పేరెంట్స్ కి ఆమె ఫ్యామిలీకి కూడా ఈ హత్య గురించి తెలిసే తెలియనట్లు నటిస్తున్నారా అని ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అదే విషయంపై విచారణ మొదలు పెట్టారు పోలీసులు. వైష్ణవి హత్య ముమ్మాటికి పరువు హత్యే. ఆమె లోకేష్ ని ప్రేమించిన విషయం నచ్చకపోతే ఆమెను గట్టిగా మందలించి కంట్రోల్లో పెట్టుకోవటమో, లేకపోతే ఆమెను ఆ లోకేష్ కి అప్పగించి మా కూతురు చచ్చిపోయిందని నీళ్లు వదిలేసుకోవటమో చెయ్యాలి. కానీ ఇలా ఆమె ప్రాణం తీసి పరువు కాపాడుకోవాలని చివరికి తమ పరువుని రోడ్డుకి ఇచ్చుకున్నారు ఆమె ఫ్యామిలీ. ప్రేమించటం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ నచ్చకపోతే ప్రాణం తీయటం మాత్రం ముమ్మాటికి తప్పే. ఏదో ఒక రకంగా కూతురికి నచ్చ చెప్పుకొని తమ దారిలోకి తెచ్చుకోవాలి, కానీ ఇలా హత్య మాత్రం చేయకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.